కాళేశ్వరము 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులు సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిలోని మానేరు వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. రైతు లేనిదే రాజ్యం లేదు, జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రైతులు మాట్లాడుతూ కాళేశ్వరం 11/6 ప్యాకేజీ పనులకు నిధులు విడుదలైనప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. దీంతో దాదాపు 15 గ్రామాలకు చెందిన సుమారు 9,500 ఎకరాల పంటలకు నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రంగనాయక సాగర్ నుండి సిద్దిపేటకు నీళ్లు తరలించారని, అయితే ఇక్కడి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు లేదా ప్రజాప్రతినిధులు స్పందించలేదని రైతులు ఆరోపించారు. కలెక్టర్ హామీ ఇచ్చే వరకు తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పక్కనే మిడ్మానేరు ఉన్నప్పటికీ రైతులకు నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. మానేరు వంతెనపై కొద్దిసేపు వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా రైతులు పోలీసుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈరోజు తంగలపల్లి మండలంలో ఇక్కడ 11th ప్యాకేజ్ కింద రంగనాయక సాగర్ నుండి 11th ప్యాకేజ్ కింద పెద్దలింగాపూర్ నుండి LM6 LM4 కింద సిరిసిల్లాలోని తంగలపల్లి మండలంలో సుమారు 12 నుండి 15 గ్రామాలకు సుమారు 9,500 నుండి 10,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ ఏదైతుందో దీన్ని నిర్మించాలని చెప్పి గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలింగాపూర్లో ఒక నెల రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారితో ఎస్సీ గారికి మాట్లాడిపిస్తే, ప్రభుత్వానికి మాట్లాడిపిస్తే అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే ఇప్పటి మానకొండూరు ఎమ్మెల్యే నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2,75,00,000 నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఆ శాంక్షన్ అయిన రూపాయలను మొత్తం ఈ కెనాల్ కు మేము ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడింది. మరి ఇప్పటికీ 1 year అవుతుంది. వేములవాడ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, ఇక్కడ సిరిసిల్ల దానికి వచ్చే పరిస్థితి లేదు. కనుక ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి. గత నెల రోజులకి వెళ్ళి పెద్దలింగాపూర్లో దీక్ష నడుస్తుంది, ఎవరు పట్టించుకోలే. ఇక్కడ 10 రోజుల నుండి తంగలపల్లి మండలంలో దీక్ష నడుస్తున్నా గానీ ఒక MRO స్థాయి ఆఫీసర్ గానీ ఒక ఆర్డీఓ స్థాయి ఆఫీసర్ గాని రాలేదు. ఈరోజు ప్రభుత్వంతో పాటు ఇక్కడ పరిపాలనా అధికారులను కూడా అడుగుతున్నాం, మీరు ఏం చేస్తున్నారని చెప్పి. ఇక్కడ రైతులు రోడ్డుకి దీక్ష చేస్తుంటే పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోలేదు, పరిపాలనా అధికారులు పోలేదు. ఇలా కలెక్టర్ గారిని ఒకటే మేము ఇక్కడ కలెక్టర్ గారిని ఒకటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ రైతులకు న్యాయం చేసే వరకు మీరు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చే వరకు ఏదైతే 3 కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ జరిగిందో దాన్ని ఇక్కడ రైతులకు ఏ రకంగా కేటాయించి ఎప్పటి వరకు ఈ కాలువలను నిర్మాణం చేసి ఈ సాగునీటి నిలుస్తారని చెప్పే వరకు మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దీన్ని విరమించలేదని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మా ఒగలపురానికి రావు, అంతటి పల్లెకు రావు, ఆ దేశ పల్లెకు రావు, మళ్ళీ ఇల్లు కొత్త ఊసరా
నీళ్ళు అక్కడ పెట్టి మేము ఇలా కట్టం చేస్తే ఉపాధి పని కొట్ట 200 పెళ్ళని చేస్తాడు పిల్లలు చేస్తాడు ఆడు అలగ్గాలు చేస్తాడు కన్నూరికి పెంచడానికి పొలాలు మొత్తం ఎండిపోతాయి రాని పోలీసు వాళ్ళు వస్తారా కలెక్టర్ వస్తారు ఏ వస్తారు కేసీఆర్ చెప్తాను 6 నెలల వరకు చెప్తానని అన్నాడు ఆయన గెలవక ఆయన వీకే ఈయన వచ్చే ఏది నీళ్ళే వీడుతుందండి అన్నాడు